ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 7వ వచనం. మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి ఇచ్చిరి. ఆలయ నిర్మాణానికి కానుకలు. అక్కడ సమావేశమైన ఇశ్రాయేలు ప్రజలందరినీ ఉద్దేశించి రాజైన దావీదు ఇలా అన్నాడు: దేవుడు నా కుమారుడు సొలొమోనును ఎంపిక చేశాడు. సొలొమోను చిన్నవాడు, అందువల్ల తాను చేయవలసిన పనులన్నింటిలో తగిన అనుభవం లేదు. కానీ పని మాత్రం అతి ముఖ్యమైనది. ఈ భవనం ప్రజల కొరకు కాదు, ఇది యెహోవా దేవుని ఆలయం. నా దేవుని ఆలయం కట్టించడానికి తగిన నమూనాలు, ఏర్పాట్లు నా శక్తి కొలది చేశాను. బంగారంతో చేయదగిన వస్తు సామాగ్రికి కావలసిన బంగారం, వెండితో చేయదగిన వస్తువులకు వెండి, కంచు సామాగ్రికి కావలసిన కంచు, ఇనుప పనిముట్లకు కావలసిన ఇనుము, కలప సామాన్లను చేయడానికి తగిన కలప ఏర్పాటు చేశాను. పొదగడానికి లిమాను రాళ్ళు అనబడే మునులను, నల్లరాతిని, విలువైన రంగురంగుల రత్నాలను, పలరాతిని కూడా నేను ఇచ్చాను. ఆలయం నిర్మాణానికి ఈ రకమైన వస్తు సామాగ్రాన్ని లెక్కకు మించి ఇచ్చాను. నా దేవుని ఆలయానికి వెండి, బంగారు వస్తువులను ప్రత్యేక కానుకలుగా ఇస్తున్నాను. నేనిది ఎందుకు చేస్తున్నానంటే, నిజంగా నేను నా దేవుని ఆలయం కట్టించదలిచాను. ఈ పవిత్ర ఆలయ నిర్మాణానికే ఈ వస్తువులన్నీ నేను ఇస్తున్నాను. 6,000 మణుగుల ఒఫీరు దేశపు బంగారాన్ని, 14,000 మణుగుల శుద్ధమైన వెండిని ఇచ్చాను. ఆలయ భవనాల గోడలపై వెండి రేకుల తొడుగు వేస్తారు. వెండి, బంగారాలతో చేయదగిన వస్తువులకు కావాల్సిన వెండిని, బంగారాన్ని ఇచ్చాను. ఆలయానికి పనికి వచ్చే అనేక రకాల వస్తు సామాగ్రిని నిపుణత గల పనివారు చేయగలిగేలా నేను వెండిని, బంగారాన్ని సమకూర్చాను. ఇప్పుడు ఇశ్రాయేలీయులైన మీలో ఎంతమంది ఆ రోజు యెహోవా కార్యానికి మనసారా కానుకలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? కుటుంబాల పెద్దలు, ఇశ్రాయేలీయుల వంశాల పెద్దలు, సహస్ర సైనిక దళాధిపతులు, శత దళాధిపతులు, రాజకార్య నిర్వాహకులు వెంటనే తమ విలువైన వస్తువులు స్వయంగా అర్పించారు. ఆలయానికి వారిచ్చిన వస్తువులు ఏవనగా 10,000 మణుగుల బంగారం, 20,000 మణుగుల వెండి, 36,000 మణుగుల కంచు, 2,00,000 మణుగుల ఇనుము, విలువైన రత్నాలు కలిగి ఉన్న ప్రజలు వాటిని ఆలయానికి ఇచ్చారు. యెహీయేలు విలువైన రత్నాలన్నిటి విషయంలో జాగ్రత్త తీసుకున్నాడు. యెహీయేలు గెర్షోను వంశీయుడు. తమ నాయకులు అంత ఉదారంగా విరాళాలు ఇవ్వడంతో ప్రజలంతా చాలా సంతోషపడ్డారు. నాయకులు నిండు హృదయంతో విరాళాలు ఇచ్చి సంతోషపడ్డారు. రాజైన దావీదు కూడా ఆనందంగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.